దేవుని పేరిట అందరికీ వందనాలు. ఈరోజు మనము వాక్య ధ్యానముగా మత్తయి సువార్త 18వ అధ్యాయము 15వ వచనం చూస్తే, మరియు నీ సహోదరుని ఎట్లా తప్పిదము చేసిన ఎట్లా నీవు అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అతన్ని గద్దించుము. అంటే మనకను మన సహోదరుడు, మన తోటి వారు ఎవరన్నా కావచ్చు, మన ఫ్రెండ్స్ ఎవరన్నా కానీ ఏమైనా తప్పిదం మన ఎట్లా చేసినట్లయితే కనుక అతన్ని వెళ్ళి ఏం చేయమంటున్నాడు? అతను ఒంటరిగా ఉన్నప్పుడు గద్దించాలి. సహోదరుడు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, తమ్ముడు అవ్వచ్చు, చెల్లి అవ్వచ్చు, అక్క అవ్వచ్చు, ఏ మనిషి అయినా కానీ తప్పు చేసిందని నీకు తెలిసినట్లయితే అందరి ముందు విమర్శించడం కన్నా, లేకపోతే ఎవరు లేనప్పుడు విమర్శించడం కన్నా, లేదా ఆ యొక్క సమయంలో విమర్శించడం కన్నా, తర్వాత ప్రశాంతంగా ఉన్న సమయంలో అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. అప్పటికప్పుడు మాట్లాడడం కన్నా, అప్పటికప్పుడు మరి ఒకవేళ నువ్వు మాట్లాడితే కనుక అతను ఆ యొక్క మైండ్లోనే ఉండి తను చేసింది కరెక్ట్ అని మరి ఒప్పించడం కోసం అని నీకు అతనికి జగడం అవ్వచ్చు. అల్టిమేట్గా అతను ఇంకా నీ మాట వినకుండా పోవచ్చు. నువ్వు చెప్పేది నిజమే ఉండొచ్చు, కానీ ఆ సమయం కరెక్ట్ కాదు. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నా, అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అంటే అతను ప్రశాంతంగా ఉన్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళు. నీ భర్త అవ్వచ్చు, నీ భార్య అవ్వచ్చు, వాళ్ళు కనుక ఏదైనా తప్పు చేశారు, వాళ్ళు తప్పు చేశారో చేయలేదు తర్వాత సంగతి, కానీ ఒకవేళ నీకు అనిపించింది తప్పు చేశారని తెలిస్తే అందరి ముందు అనవసరంగా అనడం కన్నా వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు అనడం బెస్ట్. వాళ్ళు ఒంటరిగా అనడం కాదు, కానీ వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పాలి. ఒంటరిగా ఉన్నప్పుడు వెళ్ళి అందరి ముందు చెప్పాలని చెప్పేసి ట్రై చేయకూడదు. ఎందుకంటే నేను మొన్న రీసెంట్గానే ఒక వీడియో స్టేటస్ చూశాను వాట్సాప్లో. ఒక అమ్మాయి ఒక దేవుని యొక్క బిడ్డనే వీడియో ఒక స్టోరీ చెప్తుంది అనమాట. షార్ట్లో ఏం చెప్తుందంటే, ఒక స్టోరీ చెప్పింది. ఒక అతను ఉన్నాడంట, అతను తెలియక ఏదో తప్పు చేశాడు, చిన్న తప్పు. చర్చి వాళ్ళందరూ తిట్టారంట, పాస్టర్ గారు తిట్టారంట. సరే ఇంటికి వస్తే ఇంట్లో ఉన్న భార్య కూడా తిట్టిందంట ఆఖరికి. అతనికి తెలుసు అతను అనుకోకుండా తప్పు చేశాడని, కానీ అందరూ తిడుతున్నారు, ఎవరు అర్థం చేసుకోవట్లా. సరే అని చెప్పేసి బార్కి వెళ్ళాడంట, మందు తాగే బార్. అక్కడికి వెళ్తే అక్కడ మందు తాగుతున్నప్పుడు తాగుతున్నప్పుడు ఆ గ్లాస్ జారి కింద పడింది. ఆ మందు చిల్లి కింద ఆ టేబుల్ అంతా వాటర్ అయినాయి అనమాట. వెంటనే అక్కడ ఉన్న సర్వెంట్ వస్తే ఇతను అయ్యో సారీ అని చెప్తే, సర్వెంట్ అన్నాడు, అయ్యో పర్లేదు సార్, ఏం కాదు సార్ అని చెప్పి, నేను ఉన్నాను కదా అని చెప్పేసి అతను తుడిచి, మీరు తాగండి సార్, ఏం కాదు, నేను ఉన్నానుగా అని చెప్పేసి అని వెళ్ళిపోయాడంట. అప్పుడు అతనికి అనిపించిందంట, నేను అనుకోకుండా చేసిన తప్పుకు నా వాళ్ళందరూ నన్ను వేరు చేసి మాట్లాడారు, కానీ ఇక్కడ వీడెవడో తెలియదు, వీడేమో నేను కూడా అనుకోకుండా గ్లాస్ చారడం వల్ల నేను చేసిన తప్పుకి వీడేమో పర్లేదు అంటున్నాడు, వీడి మాట నాకు నచ్చిందని ప్రతిరోజు ఆ బార్కి వెళ్తే నాకు మనశ్శాంతి వస్తుందని చెప్పేసి బార్కే వెళ్తున్నాడంట. సో ఆ విధంగా జ్ఞానం కలిగి ఉండండి మీ అందరూ. మీరు రేపు పెళ్ళి అవ్వచ్చు, మీ అందరికి వాక్యం వింటున్న వాళ్ళు నాకు తెలుసు, అందరూ మీరు చాలామందికి ఇంకా మ్యారేజ్ అవ్వచ్చు. భార్య భర్తల మధ్య మాటలు వచ్చినప్పుడు, అందరి ముందు వచ్చినప్పుడు, మీ యొక్క భర్త చేసిన తప్పని తెలిసినా కానీ అందరి ముందు మీరు గద్దించకండి. మీ భార్య చేసిన తప్పని తెలిసినా కానీ అందరి ముందు మీరు గద్దించకండి. ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడుకోండి, ఒంటరిగా ఉన్నప్పుడు సాల్వ్ చేసుకోండి, ఒంటరిగా ఉన్నప్పుడు చేయండి. ఒకవేళ అప్పటికీ ఆ యొక్క విషయాన్ని కనుక ఒప్పుకొని పోతే మూడో వ్యక్తి ఎంటర్ అవ్వాలి. భార్య భర్తల మధ్య అయితే మూడో వ్యక్తి వద్దు, దేవుని తీసుకురండి. వేరే వాళ్ళు ఒక సహోదరుని పట్ల ఎవరైనా పట్ల అంటే కనుక వాళ్ళ బిహేవియర్లో ఏమైనా చేంజెస్ లేకపోతే కనుక 2-3 సాక్షులతో అతనికి చెప్పియాలంట. ఒకవేళ అతడు ఆ మాట కూడా వినకపోతే సంఘం చర్చ్ పాస్టర్ గారికి చెప్పి వాళ్ళ ద్వారా చెప్పియాలంట. పాస్టర్ కనీసం దేవుడి భయం అని ఉండిద్దేమని చెప్పేసి. ఒకవేళ అది అప్పటికి వినకపోతే ఏం చేయాలి? అతన్ని నీకు అన్నిగా సుంకరినిగా ఎంచుకొని విడిచిపెట్టమంటున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఇతను విడిచిపెడుతున్నాడు అతను, అంటే అతన్ని క్షమించాడు, మనసులో క్షమించాడే కాబట్టి అతన్ని మరి ట్రై చేశాడు 2-3 సార్లు. అతను చేసిన తప్పు ఏంటి అతను తెలియాలని చెప్పి చెప్పాలని ట్రై చేశాడు, కుదరలేదు. కానీ చివరిలో ఒకవేళ వినకపోతే ఏం చేశాడు? క్షమించేసి వదిలేశాడు. సో క్షమించాలి. క్షమించిన తర్వాత కూడా ఏ విధంగా మనం ఉండాలో కూడా చాలామంది తెలియాలి. చాలామంది మరీ గుడ్డిగా ఉంటారు. 24 గంటలు క్షమిస్తాం మంచిదే, 24 గంటలు క్షమించాలి కూడా. క్షమించిన తర్వాత కూడా నువ్వు అతనికి పాపం చేయడానికి ఛాన్స్ ఇస్తున్నావా? మళ్ళీ నీ పట్ల అతనికి
నీ పట్ల అతను మళ్ళీ ఏమన్నా నేను ఇబ్బంది పెట్టేటట్లు ఉండేటట్లు నువ్వు ఆయన ఛాన్స్ ఇస్తున్నావో చూసుకోవాలి. ఎందుకంటే ఇది చాలామందికి తెలియదు. నన్ను కూడా ఒకరోజు నా ఫ్రెండ్ కూడా ఇలానే అనుకోకుండా, మరి నేను చేసిన తప్పుని బట్టో లేకపోతే అతను ఏమైందో తెలియదు కానీ అనుకోకుండా నా పట్ల ఒకరోజు అనుకోకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఇంకా నేను క్షమించే హృదయం కలిగిన వాడిని కాబట్టి నేను క్షమించాను. కాకపోతే నా మైండ్లో ఒకటి ఏముందంటే, ఇప్పుడు నేను క్షమించడం అయితే క్షమించాను వాడిని, కానీ అతనితో నేను మాట్లాడాలా వద్దా, నేనంటూ వెళ్ళి అతనితో మాట్లాడాలా వద్దా అని చాలా ఆలోచించేసి ప్రార్థించుకున్నా. 2 రోజుల తర్వాత ఆదివారం వచ్చింది. ఆదివారం రోజు చర్చ్కి వెళ్తే పాస్టర్ గారు అదే టాపిక్ మాట్లాడాడు. అసలు ఎగ్జాక్ట్గా అదే టాపిక్. క్షమించండి, మర్చిపోండి, కానీ మీరంటూ మళ్ళీ తిరిగి వెళ్ళి వాళ్ళని కదిలియాల్సిన అవసరం లేదు. వాళ్ళే ఏదో ఒక రోజు మీ దగ్గరికి వస్తారు. వాళ్ళే వాళ్ళు చేసిన తప్పని వాళ్ళు తెలుసుకొని మీ దగ్గరికి వస్తారు. వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు చక్కగా ఇంతకుముందు ఏ విధంగా అయితే ఉన్నారో ఆ విధంగా ఉండండి. ఎటు క్షమించేశారు, మనసులో ఏం పెట్టుకోలేదు కాబట్టి ప్రశాంతంగా ఇంతకుముందు ఎంత హ్యాపీగా ఉన్నారు కలిసిమెలిసి, అంతే హ్యాపీగా అంతే నమ్మకంగా ఒకరికొకరు ఉంటుంది అని చెప్పారు పాస్టర్ గారు. సో అప్పుడు నాకు నెమ్మది కలిగింది. సో ఈరోజు వాక్యం కూడా ఇలా ఉంది. అట్లానే నెక్స్ట్ మరి 21వ వచనంలో ఏమంటున్నారు, ఆ సమయం పేతురు ఆయన ఎదుర్కొచ్చి వచ్చి, ప్రభువా నా సహోదరుడు నా ఇళ్ళ తప్పిదం చేసినాడు, ఎన్ని మార్లు క్షమించాలంటే 7 మార్లు మట్టుకా అని అడిగితే అందుకు ఏసేమంటాడంటే 7 మార్లు మట్టుకే కాదు కానీ 77 మార్లు అని అంటారనమాట. అంటే క్షమించడం అనేది మాత్రం 24/7, కానీ అతను సరిచేయాలని చూడడం మాత్రం 2-3 స్టెప్సే. అతను చేసిన తప్పని అతను తెలియజేయాలని చెప్పి ట్రై చేయడం మాత్రం 2-3 టైమ్సే. అర్థమైందా? ఎందుకంటే ఒకవేళ ఇది కనుక ఫాలో కాకపోతే కనుక చాలా చిక్కుల్లో పడిపోతాం. అంటే ప్రతిసారి వాళ్ళు మనల్ని మోసం చేస్తూ ఉంటారు, ప్రతిసారి వాళ్ళు మనకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. మనల్ని బట్టి మన ఫ్యామిలీ ఇబ్బంది పడుతూ ఉంటుంది, మనకు మనశ్శాంతి ఉండదు. ప్రతిసారి మనం క్షమిస్తూ ఉంటామా? క్షమిస్తాం, కానీ క్షమించి మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఫ్రెండ్షిప్ చేస్తామంటే చెయ్యం. అలా చేయకూడదు. క్షమించడం అయితే క్షమించు, నీ హృదయంలో ఏం పెట్టుకోవాకు. నువ్వు మళ్ళీ తిరిగి ఏదో చేయాలన్న భావం అనేది నీ హృదయంలో ఉంచుకోకు. కానీ క్షమించేసిన తర్వాత మళ్ళీ తిరిగి అతని దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్షిప్ కానీ మళ్ళీ అతను తిరిగి మళ్ళీ అతనికి ఛాన్స్ ఇవ్వబాకు. మళ్ళీ నిన్ను మోసపరచడానికి నువ్వు ఛాన్స్ ఇవ్వకూడదు. అందుకే ఇక్కడ మత్తయి సువార్త 18లో కూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు దేవుడు. నిన్ను దేవుడు క్షమిస్తున్నాడు కాబట్టి నువ్వు క్షమించాలి ఇతరులని. సో కాబట్టి మనం క్షమిద్దాం, కంపల్సరీ క్షమిద్దాం. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు క్షమిద్దాం. కానీ ఊరికే మళ్ళా ఛాన్స్ ఇవ్వకండి తప్పు చేయడానికి. మనకి క్షమించేసి దూరంగా ఉండండి, మళ్ళీ దగ్గర అవ్వకండి. క్షమించేసి దగ్గర అవ్వండి, 2-3 టైమ్స్ చూడండి. క్షమించిన తర్వాత మళ్ళా క్షమాపణ పొందుకొని మళ్ళా కనుక మన పట్ల మళ్ళీ అలాగే మోసపూరితంగా ఉంటున్నారా, అలాంటప్పుడు ఈసారి మళ్ళీ క్షమించండి, కానీ ఈసారి దగ్గర అవ్వకండి. ఎందుకంటే యేసుప్రభు వారు కూడా సిలువ మీద మనల్ని క్షమించాడు. మరి క్షమించాడని చెప్పేసి ఇప్పుడు అన్ని పాపాలు చేస్తూ ఉంటే 24/7 క్షమిస్తున్నాడు. ఆయన కూడా క్షమిస్తున్నాడు, కానీ పరలోక రాజ్యం మాత్రం అందదు. కాబట్టి జాగ్రత్త. క్షమిస్తాడు ఆయన, మనం తిరిగి ఆయన దగ్గరికి వెళ్తే మనం చేర్చుకుంటాడు. కానీ పరలోక రాజ్యం చేరాలంటే ఖచ్చితంగా ఆయన సహవాసం కావాలి. మరి ఆయన సహవాసం ఎక్కువసార్లు పాపం చేసే వాళ్ళకి ఆయన సహవాసం దొరకదు. ఎందుకంటే బైబిల్లో రాస్తుంది, ఒకడు దేవుని రుచి చూసిన తర్వాత మళ్ళా తన మునుపటి పాపానికి వెళ్ళినట్లయితే కనుక మళ్ళీ తిరిగి వాడు దేవుళ్ళ కట్టబడతాం అసాధ్యమని రాస్తుంది. సో కాబట్టి దేవుడు ఎటు క్షమిస్తాడు, కానీ మనమే వెళ్ళి తిరిగి కట్టబడతాం కష్టం అనమాట. సో కాబట్టి మనం కూడా అట్లానే క్షమించాలి, కానీ మనం అనవసరంగా అన్యాయం పాలు అవ్వకూడదు. పోయి మళ్ళీ మన తల మీద తెచ్చుకోకూడదు ఇబ్బందులు. ప్రతిసారి ఇది రిపీట్ అవుతూ ఉండకూడదు. అంటే క్షమించాలి, ప్రశాంతంగా ఉండాలి. ఎందుకంటే క్షమించినప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం. వాడిని ఏదో చేయాలని ఆలోచించాం, ఏదో వాడిని చంపాలి, కొట్టాలని ఇట్లాంటి ఆలోచనలు రావు. మనం పాపం చేయం కూడా ప్రశాంతంగా ఉంటాం. సో అక్కడ వరకు బాగానే ఉంది, ప్రతిసారి అక్కడ వరకు రావాలి. కానీ ఆ తర్వాత మళ్ళీ తిరిగి నువ్వు వాడి దగ్గరికి వెళ్ళి ఫ్రెండ్షిప్ చేయాలన్నప్పుడు ఒక 2-3 టైమ్స్ నువ్వు చూసుకో. క్షమించిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా తప్పు చేసి మళ్ళీ క్షమిస్తావు. అట్లా 2-3 టైమ్స్ క్షమించిన తర్వాత ఈసారి క్షమించి కానీ దగ్గర అవ్వకూడదు కూడా. ఎందుకంటే ఇక్కడ ఏమని రాస్తుందంటే మత్తయి సువార్త 5:23, కావున నీవు బలిపీఠంలో దర్భను వచ్చినప్పుడు నీ మీద నీ సహోదరునికి విరోధం కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినట్ల. ఒకవేళ కనుక నువ్వు ప్రార్థన చేసుకుంటూ దేవుని బల దగ్గరికి వచ్చి దేవుళ్ళు ప్రార్థన చేసుకున్నప్పుడు నీ సహోదరుడు నీ సహోదరునికి విరోధమైనను కలదని నీకు విరోధమైన అక్కడికి నీకు జ్ఞాపకం వస్తే కనుక నీ మీద ఆయనకి ఏమన్నా కోపాలు ఉంటే కనుక నీ జ్ఞాపకం వస్తే నువ్వు ముందు వాడి దగ్గరికి వెళ్ళి వాడితో సమాధాన పడి ఉంటున్నాడు. ఇది కూడా అంతే. ఒక 2-3 టైమ్స్ మనం వాళ్ళకి వీ హ్యావ్ టు గివ్ ఛాన్స్ లేటర్. ఆ తర్వాత కూడా
ఇదేంటంటే ఇది ఇంకొకటి ఆలోచించాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనదేమైనా తప్పుదేమో ఉంటే కనుక దేవుడు మనల్ని ప్రార్థిస్తున్నప్పుడు మనకు గద్దిస్తాడు. నీదే తప్పు కాబట్టి నువ్వే వెళ్ళాలని అట్లా. లేకపోతే నీ తప్పు లేకపోయినా అవతల వ్యక్తికి మరి దేవుడు కాపాడాలన్న ఉద్దేశం ఉన్నప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీకు అతనికి విరోధం ఉంది కానీ అతను తప్పు చేసేది కరెక్టే, క్షమించేసేవి కూడా మంచిదే, కానీ ఒకసారి వెళ్ళి మళ్ళీ సమాధానం పడరాపో అని. ఒకవేళ ఇలా 2-3 సార్లు సమాధానం పడతాం బాగానే ఉంది, కానీ తర్వాత ఇంకా జ్ఞానం కలిగి ఉండాలి. మత్తయి సువార్త 7:6 పరిశుద్ధమైనది కుక్కలు ఎదుట ముత్యములను పందులు ఎదుట వేసినట్టు అవి ఒకవేళ వాటిని కాలు తొక్కి. అంటే ప్రతిసారి నువ్వు విలువైన నీ యొక్క సమయాన్ని, విలువైన నీ యొక్క మాటల్ని అతని దగ్గర ప్రదర్శించబాకు. నువ్వు క్షమించడం అయితే 24/7 ఎన్నిసార్లు క్షమించుకుంటా పో, తప్పులేదు. కానీ క్షమించి మళ్ళీ తిరిగి నువ్వు అదే తప్పు, అదే మోసం మళ్ళీ అతను నీ పట్ల చేయడానికి నువ్వు ఛాన్స్ ఇవ్వకు. అది మత్తయి సువార్త 10:16 చూస్తే, తోడేళ్ళ మధ్య గొర్రెలు పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వల్లే వివేకంగా ఉండాలి. పాముల వల్ల వివేకం చాలా అవసరం, ఇది చాలా అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతను మీ ఇంటికి వచ్చి నీకు దొంగతనం చేశాడు. ఏం చేస్తావు అప్పుడు? క్షమిస్తావు. ఇంకోసారి క్షమించావు, ఇంకోసారి క్షమించావు, ఇలా క్షమిస్తూ ఉంటావు. వాడు దొంగతనం చేస్తూ ఉంటాడు. అప్పుడు ఏంటి అర్థం అక్కడ? సో కాబట్టి క్షమించండి, కానీ మళ్ళీ అతనికి ఆ ఛాన్స్ లేకుండా దూరంగా ఉండడం మంచిది. అదే వివేకం కలిగి ఉండాలి మనం. ఎందుకంటే గయ్యాలతోనే నువ్వు పడినప్పుడు ఇంటి బయట ఉండడం మేలు అన్నప్పుడు దేవుడు ఇలా ప్రతిసారి ఇలా నువ్వు నీ ఫ్రెండ్ కానీ నీ సహోదరుడు కానీ ప్రతిసారి నిన్ను మోసం చేస్తూ ఉంటే నువ్వు క్షమిస్తున్నావు కరెక్టే, కానీ క్షమించిన తర్వాత మళ్ళీ తిరిగి నువ్వు అతనికి ఛాన్స్ ఇచ్చావు అనుకో నిన్ను మోసం చేయడానికి, నీకన్నా బుద్ధిహీనుడు ఎవరు ఉండరు అన్నమాట. ఎందుకంటే చూడండి మత్తయి 10:16 ఇదిగో తోడేళ్ళ మధ్య కొని పంపినట్టు మిమ్మల్ని పంపుచున్నాను కనుక పాముల వివేకం కలిగి ఉండాలి. ఎందుకంటే ఇర్మియా 9:4 చెప్తున్నాడు, వీళ్ళు ప్రతివాడు తన పొరుగుని విషయమై జాగ్రత్తగా ఉండవాలను. అవును, ఏ సహోదరునైనాను నమ్మకడి నిజంగా ప్రతి సహోదరుడు తంత్రం యొక్క తన సహోదరుని కొంపముంచును, ప్రతి పొరుగు వాడు కొండెం చెప్పుటికి తిరుగు సత్యం పలుకు. ఇలాంటి లోకం ఉంది అని చెప్పేసి ఇర్మియా గ్రంథంలో రాసి ఉంది. చూడట్లేదా? మొన్న రీసెంట్గా ఒక ఫ్యామిలీని ఒక ఫ్రెండ్ చంపేశాడు. ఫస్ట్ వాళ్ళ సొంత ఫ్రెండ్ని చంపేశాడు, ఫ్రెండ్ తర్వాత ఫ్రెండ్ భార్యని చంపేశాడు. భార్యకి 3 పిల్లలు ఉంటే 3 పిల్లల్ని చంపేశాడు తీసుకుపోయి. వాళ్ళ పేరెంట్స్ని చంపేశాడు, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అమ్మ నాన్నని చంపేశాడు. అసలు ఎంత ఘోరమో చూడండి. ఫ్రెండ్ వాళ్ళ చెల్లినో అన్న ఉన్న మొత్తం దాదాపు 7గురిని చంపాడు. కేవలం ఎందుకు చంపాడంటే ఆస్తి కోసం అంట. అంటే నా ఫ్రెండ్ చనిపోతాడు, వాళ్ళ భార్య చనిపోతుంది, వాళ్ళ పిల్లలు చనిపోతారు, వాళ్ళ అమ్మ నాన్న కూడా అందరు చనిపోతే ఈ ఆస్తి ఎవరికి ఇవ్వాలని చూసినప్పుడు, అరే వీడికి ఫ్రెండ్ ఉన్నాడు కదా, వీళ్ళిద్దరు బాగా ఫ్రెండ్స్ కాబట్టి ఈ ఆస్తి ఇతనికే రావాలని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తారు. ఫ్రెండ్కి వచ్చిద్దని తనకు వచ్చిద్దని ఆ ఫ్రెండ్ ఏం చేశాడు చూడండి. ఎంత నాకైతే అది విన్నప్పుడు చాలా గుండె పగిలిపోయింది. సో వీడికి అలాంటి వాడు ఫ్రెండ్ అని తెలిసినప్పుడు ఇతను ముందే జాగ్రత్త పడి క్షమించిన తర్వాత దూరం పెడితే బాగుండేది. దూరం పెట్టకుండా ఏం చేశాడు, దగ్గరికి తీసిన తర్వాత ఏమైంది, మొత్తం కుటుంబాన్ని చంపేశాడు ఆస్తి కోసం కేవలం. అలా లేరా లోకం? అలానే ఉంది. కాబట్టి క్షమించండి, మంచిది. క్షమించండి. ఎదుటి వాళ్ళు తమ తప్పు తెలుసుకొని తమ బుద్ధి మార్చుకొని కనుక మీ దగ్గరికి వస్తే కలిసిపోండి. అంతేగాని మరి ప్రతిసారి క్షమించిన తర్వాత ప్రతిసారి వారిని మీ దగ్గరికి తీసుకొచ్చారనుకో, ప్రతిసారి మిమ్మల్ని నీకు నమ్మకద్రోహం చేస్తూ ఉన్నారనుకో, అది మీకన్నా తెలివి తక్కువలు ఎవరు ఉండరు. ఏదో ఒక రోజు అది మీకు మీ కుటుంబానికి హాని జరుగుతుంది. అర్థమైందా? కాబట్టి ప్రసంగి 7:16 అంటున్నాడు, అధిక నీతిమంతుడుగా ఉండొద్దు. పెద్ద అధిక నీతిమంతుడు ఉండవాకు. నేను ప్రతిసారి క్షమిస్తున్నాను, క్షమించిన తర్వాత నేను ప్రతిసారి క్షమించాను కాబట్టి ఇంకా నేను మళ్ళీ వాడిని నా దగ్గరికి చేర్చుకుంటాను అనుకున్నాను అనుకో ప్రతిసారి, అది అధిక నీతి. అప్పుడు ఏమైంది, అధికముగా జ్ఞాని కాకుము, నిన్ను నీ వేళ నాశనము చేసుకుందు. ఎందుకు నిన్ను నాశనం చేసుకుంటావు అనవసరంగా? ఎందుకు నీ కుటుంబాన్ని మీదకి అనవసరంగా ఉగ్రత తెచ్చుకుంటావు, లేనిపోని ఆ యొక్క మరణాన్ని తెచ్చుకుంటాం. ఆ ఫ్రెండ్ని చూడండి పాపం ఎలా అయిందో. ఆ ఫ్రెండ్ యొక్క జీవితం, తన ఫ్రెండ్ని నమ్మినందుకు ఆ ఫ్రెండ్ తనని చంపేశాడు, తన కుటుంబాన్ని, భార్యని, చిన్న పిల్లలు, 2 ట్విన్స్ కూడా వాళ్ళని చంపేశాడు, వాళ్ళ అమ్మ నాన్నని చంపేశాడు. ఎంత ఘోరం చూడండి. వితిన్ 1-2 మంత్స్లోనే అందరిని చంపేశాడు. చివరికి పోలీసులు దొరికాడు ఇప్పుడు వాడు. సో కాబట్టి అధిక నీతిమంతులుగా ఉండద్దు. క్షమించడం అయితే కంపల్సరీ క్షమిద్దాము. క్షమించిన తర్వాత మళ్ళీ వాళ్ళకి మనల్ని మోసం చేసే ఛాన్స్ అయితే ఇవ్వద్దు. జాగ్రత్తగా ఉండండి, తెలివిగా ఉండండి, అధిక నీతిమంతులుగా ఉండద్దు.
సో కొన్ని మరి అన్నిసార్లు ఇదేనా అప్లై అవుతుంది అంటే అన్నిసార్లు ఏది అప్లై చేయాలి? ఫర్గివ్ చేసిన తర్వాత, క్షమించిన తర్వాత మరి వారిని మళ్ళీ మా దగ్గర తీసుకోవద్దని ఏ కేసులో ఎలా చేయాలనేది కేస్ టు కేసు ఆధారపడి ఉంటుంది. అందుకే పరిశుద్ధాత్మని అడగండి. పరిశుద్ధాత్మ దేవ నువ్వు సహాయం చేయి. ఇప్పుడు భార్యాభర్తలు ఉన్నారండి, భార్యాభర్తల్లో కూడా మరి ఏవో ఒకటి వస్తూ ఉంటాయి. సో ఫర్గివ్ చేయాలి, మరి తర్వాత దగ్గరికి తీసుకోవాలా వద్దా? దగ్గరికి కూడా తీసుకోవాలి, తప్పదు. భార్యాభర్తలు అది అనుబంధం, అది చనిపోయే వరకు ఉండేది. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, జస్ట్ సెక్సువల్ ఇమ్మోరాలిటీ, ఇతరులతో, నీ భార్య కానీ భర్త కానీ ఇతరులతో శారీరక సంబంధం కలిగితే ఆ యొక్క విషయంలోనే నువ్వు డైవర్స్ తీసుకోగలుగుతావు. మిగతా ఎన్ని తప్పులు చేసినా ఏ విషయాల్లోనూ నువ్వు డైవర్స్ తీసుకోకూడదని బైబిల్ క్లియర్గా చెప్తుంది. రెండవది, అవతల వ్యక్తి కనుక నీతో డైవర్స్ తీసుకోవాలనుకుంటే కనుక ఇట్స్ ఓకే. కానీ నీవు మాత్రం డైవర్స్ తీసుకోవాలంటే ఒక కారణం కలిగి ఉండాలి. నీ ఎదుటి వ్యక్తి, నీ భార్య భర్త శారీరక సంబంధితులతో కలిగి ఉంటేనే నువ్వు డైవర్స్ తీసుకోవాలని చెప్తుంది వాక్యం. సో అలా అంటే మిగతా అన్ని విషయాలు ఏం చేయాలి? క్షమించుకోవాలి. క్షమించిన తర్వాత ఏం చేయాలి? దగ్గరికి కూడా తీసుకోవాలి భార్య భర్తల విషయంలో. మరి అదే ఫ్రెండ్ విషయంలో వచ్చేటప్పటికి అది కుదరదు. మరి బ్రదర్ సిస్టర్ విషయంలోకి వచ్చేటప్పుడు మళ్ళీ దగ్గరికి తీసుకోవాల్సిందే. దగ్గరికి తీసుకోవాలి, కానీ ఎన్నిసార్లు తీసుకోవాలో కూడా బైబిల్ చెప్తుంది. క్షమించడం అయితే అన్నిసార్లు క్షమించు, కానీ దగ్గరికి తీసుకోవడం 4-5 సార్లు సరి చేస్తానికి ట్రై చేయి. సరి చేయబడ్డా ఓకే, మంచిగా దగ్గర నుంచి, లేకపోతే దూరం ఉండండి. కాబట్టి ఇలాంటి జ్ఞానం కలిగి ఉండండి. చాలా ఇంపార్టెంట్ వాక్యం ఇది. క్షమించడం అయితే ఖచ్చితంగా చేద్దాము, క్షమించి వదిలేద్దాము. కానీ రెండోదిగా క్షమించిన తర్వాత మళ్ళీ దగ్గర అవ్వాలనేది కేస్ టు కేసు ఆధారపడి ఉంటుంది. పరిశుద్ధాత్మ సహాయం అడగండి. దేవుడి యొక్క చిన్న వాక్యం దీవించును గాక. ఆమేన్.